నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. చంద్రబాబు అంతా తీసుకెళ్లి వైజాగ్లో పెడుతున్నాడు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. చంద్రబాబు అంతా తీసుకెళ్లి విశాఖకు, రాయలసీమకే ప్రాధాన్యత ఇస్తున్నారు, అక్కడే అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి టీడీపీ సానుభూతి పరుల ముసుగులో కొంతమంది గగ్గోలు పెట్టారు. మరోపక్క చూసుకుంటే చంద్రబాబు అంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారు అని చెప్పి రాయలసీమకు చెందినటువంటి కొంతమంది రెడ్డి బ్యాచ్ ఉద్యమం చేయాలని చూశారు. ఆయన సాధిస్తున్న విజయాలు చూసి తట్టుకోలేక ఆయనపై కొంతమంది విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఏమో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొంతమంది ప్రచారాలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు అన్న విషయాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సరే, అమరావతి దూసుకెళ్ళిపోతుంది, దానికి సంబంధించి రోజుకొక ప్రచారం మనం వింటూ ఉన్నాం. ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన విషయం బయటికి వచ్చినా దానిపైన వెంటనే వైసీపీ దుష్ప్రచారం. మొన్నటి వరకు అమరావతి అన్నారు. ఆ తర్వాత చూసారా, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైజాగ్ని డెవలప్ చేస్తే ఆ డెవలప్మెంట్ చూసి కంపెనీలు వస్తున్నాయి, సో అమరావతిలో ఏం లేదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్, అందుకే వైజాగ్ని మేము రాజధాని చేస్తామని మేము చెప్పాము అని చెప్పి ఇలా రకరకాల ప్రచారాలు అంటే ఏ ప్రాంతాన్ని పట్టించుకున్నా కూడా ఆ ప్రాంతానికి బాబు గారిని లింక్ చేసి మాట్లాడటం ఎట్లా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? అంటే వీళ్ళకి ఏ విషయం కూడా దొరకట్లా. అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించటానికి ఏదో ఒక పాయింట్ దొరకాలి కదా, ఆ పాయింట్ దొరికి చావట్లా. అందుకని ఒకడు ఇది అంటాడు, ఒకడు అది అంటాడు, ఒకడు ఇదే. మీరు గమనిస్తే, జాగ్రత్తగా గమనిస్తే, వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నా, పెట్టుబడులన్నీ వైజాగ్లోనే పెడతారా అని ఒకడు అన్నా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. డబ్బులన్నీ తీసుకెళ్ళి 1,00,000 కోట్లు తీసుకెళ్ళి అమరావతిలోనే పెడతారా అన్నా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. రాయలసీమని ఒక హబ్గా మారుద్దామని చెప్పి ఆయన చూస్తూ ఉంటే ఆల్రెడీ చేస్తున్నాడు. రాయలసీమకి అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది మొదలు పెడుతున్నారు. రాయలసీమకి అన్యాయం జరుగుతుందట. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడా? జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం చేశాడు? రాయలసీమలో మొత్తం అందరికీ కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం భూములన్నీ కొట్టేశాడు. మొత్తం అన్నీ అవే కేసులు, రాయలసీమ మొత్తం అవే కేసులు. రాయలసీమలో హార్టికల్చర్ పండ్లకి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వని గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏం చేశారు ఈ రాయలసీమ ఉద్యమకారులు? వాళ్ళు అప్పుడు బహుశా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు మెలకు వచ్చింది సడన్గా. రాయలసీమ మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే నీటి వనరులన్నీ కూడా ఆ లింక్ కెనాల్స్ అన్నీ కూడా బాగు చేసి చెరువులు నింపుతూ ఉన్నారు. నీకు అంటే అగ్రికల్చర్లో ఒకవైపు డెవలప్మెంట్ కనపడుతూ ఉన్నది, ఇంకొక వైపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కనపడుతూ ఉన్నది. రాయలసీమలో మొత్తం అంటే నిన్నగా మొన్న మనం చూసాం, సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు జరిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చాడు అక్కడికి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి? మొత్తం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా మొత్తాన్ని ఒక స్పేస్ హబ్గా చేద్దామని చెప్పి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి. అమరావతిలో చూస్తే, అమరావతిలో నిన్న వీళ్ళందరూ కొంతమంది గొడవ అంతా తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నాడు అని చెప్పారు. నిన్న అమరావతిలో ఒక్కసారిగా ఒక 15 బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అట్లా వచ్చి దిగినాయి. మొత్తం బాంబేలో దలాల్ స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ కూడా, అంటే పెద్ద పెద్ద బ్యాంకు చైర్మన్లు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నిన్న అక్కడ లేరు. ఈ దేశ ఆర్థిక మంత్రితో సహా అందరూ వచ్చి అమరావతిలో కూర్చున్నారు. ఆశ్చర్యపోయింది, ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇదేంటి, బాంబేలో ఉండాల్సిన చైర్మన్, అన్ని బ్యాంకుల చైర్మన్లు వచ్చి అమరావతిలో ఉన్నారు నిన్న. ఇక్కడ ఈ అమరావతికి సంబంధించి
చాలా డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు చెప్పటమే కాకుండా వాటిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎండార్స్ చేశారు. ఎండార్స్ చేయటమే కాకుండా అసలు నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడిన విషయాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ గర్వపడాల్సిన మాటలు ఆమె మాట్లాడింది. మొత్తం గ్రోత్ ఇంజన్ కాబోతున్నది, దేశం మొత్తానికి గ్రోత్ ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ అవ్వటానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మనం రకరకాలుగా అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి చెప్పాను నేను, ఐటీ సెక్టార్, మొత్తం ఐటీ సెక్టారు, టూరిజము డెవలప్ అవుతున్నాయి. విశాఖపట్నం అంతా కూడా డేటా సెంటర్లు వచ్చేసి అసలు మొత్తం డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా కూడా అక్కడికి వచ్చేసి ఉన్నది. మీకు ఒకటి కాదు, ఏ ఏరియాని చూసినా కానీ ఆ ఏరియాలో ఉన్న పొటెన్షియాలిటీని చూపించి డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. చంద్రబాబు నాయుడిని ఏమి అనాలో అర్థం కాక, ఈ జరుగుతున్న అభివృద్ధికి ఎట్లా అడ్డుపడాలో చేతగాక, దీన్ని ఎట్లా అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకడు అదంటాడు. ఒకడు మొన్న అయితే మరీ విచిత్రంగా మొత్తం అంత రాయలసీమకిను విశాఖపట్నానికి పెట్టేస్తున్నారు, మరి సెంట్రల్ ఆంధ్రాకి ఏం బెటరా అని అడుగుతున్నాడు ఒకడు. అంటే సెంట్రల్ ఆంధ్రాకి ఏం పెడుతున్నారు నేను తెలిసింది కదా. అంటే వాళ్ళు అన్నారని కాదు కదా, ఇట్ ఈస్ ఎ ఒరిజినల్ ప్లాన్. ఈ ఒరిజినల్ ప్లాన్లో భాగంగా అమరావతిలో పోనీ ఓకే, నీకు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదామయ్యా అంటే ఈ వీళ్ళే ఒక శత వంకలు చెప్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదండి, కొత్తది ఎందుకండి అంటాడు ఒకడు. ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోదా అండి అంటాడు ఇంకొకడు. నీకు ఏదైనా డెవలప్ చేస్తాను అంటే అడ్డుపడతావు. ఏదైనా విశాఖపట్నానికి డేటా సెంటర్ రాగానే మాకు దేవా అంటావు. రాయలసీమకి ఆ పరిశ్రమలన్నీ వస్తున్నాయా అంటే మా దగ్గర పెట్టవా అంటావు. ఏంటిది అంటే ఇటువంటి కుత్సిత మనస్తత్వం గల వాళ్ళు మేధావుల రూపంలో వచ్చి ప్రజల బుర్రల్ని పాయిజన్ చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు తను అనుకున్న లక్ష్యాలను సాధించటానికి దృష్టి కేంద్రీకరించి ఉన్నాడు. ఈ మొన్న మోంతా తుఫాన్ వచ్చింది, నిన్న ఇంకోటేదో వచ్చింది, రేపు ఇంకోటేదో రాబోతున్నది. అంటే ఈ తుఫాన్లు వచ్చిపోతూ ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ స్థిరమైన అభివృద్ధి సాధించే దిశగానే వెళ్తూ ఉన్నది. దానికి అమరావతిలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ అన్నీ, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ అక్కడికి వచ్చి ఉండటం, ఇంకా రేపు ఎల్లుండి అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా గుండె దిటవు చేసుకోండి, క్వాంటమ్ వ్యాలీ రాబోతున్నది అక్కడికి. మీ ఏడుపులు ఇప్పుడు కొంచెం ఆపుకోండి. క్వాంటమ్ వ్యాలీ కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు బోర్న ఏడవాలి. అందుకని ఇప్పుడే ఏడుపుని ప్రదర్శించమాకండి, కొంచెం ఆపుకోండి. వచ్చేస్తుంది రేపు జనవరి నుంచి జనవరి 1వ తారీఖు నుంచి క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తున్నది అక్కడికి. విద్యా సంస్థలు వస్తున్నాయి. విద్యా సంస్థలు రావటం గొప్ప కాదంటాడు ఒకడు. మరి నువ్వెందుకు వేలే? విద్యా సంస్థలు వస్తే అభివృద్ధి చెందదు అంటాడు. అంటే ఈ కుత్సిత రాజకీయాలతోటి, కుత్సిత మనస్తత్వంతో, ఈ తప్పుడు బుద్ధులతోటి ఎంత మడ్ స్లింగింగ్ చేసినా కానీ అక్కడ చెల్లించే వాళ్ళు ఎవరు కనపట్టలేదు. అమరావతికి విద్యా సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి దిగింది అక్కడ. అమరావతిలో జరుగుతున్న పనులు చూసినా కానీ, అవి చూసినా కానీ ఈ అందరికీ అంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తం ఈ వ్యవస్థ మొత్తం కూడా సంతోషిస్తూ ఉన్నది. కొంతమంది ఈ మేధావుల ముసుగులో ఉన్న ఏడుపుగాళ్ళు, వైసీపీ కరుడుగట్టిన ఈ ఉగ్రవాదులు,
కొంతమంది రాయలసీమలో మొత్తం అగిపుల్లలు గీస్తున్నారు కానీ వెలగట్ల. అగిపుల్ల గీస్తున్నారు నిప్పు పెట్టడానికి, అగిపుల్ల మరి డబ్బా తడారిపోయినట్టుంది. గీస్తున్నారు కానీ అగిపుల్లలు వెలగవు. వెలిగే సమస్య లేదు. రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర దూసుకుపోతున్నది. అమరావతి అంటే సెంట్రల్ ఆంధ్ర మొత్తం కూడా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీకు ఊహకు కూడా అందదు. మేడం, గతంలో 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఉన్నది మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు అని చెప్పి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రచారం చేసింది. ఆ విద్వేషాలు ఎంతలా అంటే ప్రత్యేక రాయలసీమను వాళ్ళు కోరుకునే దాకా వెళ్ళటం కూడా అప్పుడు జరిగింది. కానీ అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా నిలిచేటట్టు కూడా ఆయన చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మరి వాళ్ళు చేసే ప్రచారాలను ప్రజలు నమ్ముతారని ఈ విధంగా మాట్లాడుతున్నారా? సో ఈ ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో అభివృద్ధి కనిపిస్తుంది, ఆ ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో ప్రజలకు అభివృద్ధి కనిపిస్తుంది కదా. ఏంటి మరి వైసీపీ అయినా కూడా దీనిపైన చాలా పోరాటం చేయాలన్నట్టు ముందుకెళ్తుంది. ఎంతవరకు ప్రజలు నమ్ముతారంట? వస్తారు పోరాటానికి అండి, వెనకాల ఎవరు వస్తారు? మీ సోషల్ మీడియాలో పోరాటం చేసుకోండి, మీ పేటీఎం బ్యాచ్ తోటి పోరాటం చేసుకోండి, ఓ 4 ప్లకార్డ్స్ పట్టుకుని 4 చేత తలకు 500 ఇచ్చి చేయించుకోండి. అంతకు మించి ఏం పోరాటం నా తలకాయ. అందుకని ఊరికేనే ఇప్పుడు తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయండి, బెదరవు కదా. ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు, ఇక్కడ కుందేళ్ళ పాడా, ఇక్కడ సింహాలు వస్తున్నాయేమో చెప్పాలంటే. ఇవాళ అసలు ఒక్కొక్కటి ముఖ్యంగా నిన్న అసలు మనం చెప్పాల్సింది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారి నోట ఏమొచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది, అందుకని కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అయినా అందించాలని మోదీ గారు పదే నాకు చెప్తారు, మేము అందుకనే ముందుకు వస్తాము ఏ హెల్ప్ కావాలన్నా. దిస్ ఈజ్ సఫిషియంట్, దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. అంటే ఇది చేత కాలేదు జగన్మోహన్ రెడ్డికి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏంటి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాం, ఆ నినాదం మీద కూడా వచ్చాడు కదా. మెడలు వంచి, ఎవరి మెడలు ఉంచుతాడు? ముందు నీ మెడ ఉంచుకున్నావు అక్కడ, నీ మెడ ఉంచుకుని నువ్వు ఇలాగా నేల మీద నీ మొహాన్ని ఆనించి. మీరు పొరపాటు చెప్పమాకండి, ఒక్క మెడే కాదు నడుముతో సహా ఉంచాడు. అదే అందుకే ఇలా మెడ నేలకి ఇట్లా తల వంచి అన్నాను, మీకు కాళ్ళు చూపిస్తున్నాను నేను. అంటే ప్రమాణం కాకుండా ఇట్లా వంగాడు అనమాట. అందుకని అలా వంగి, అయ్యా నా కేసులు అయ్యా కొంచెం చూసుకోండి అయ్యా అన్నాడు. ఇవాళ అసలు అది లేదు. ఇవాళ ఎవరు వస్తున్నారు రాష్ట్రానికి? నిన్న అమరావతికి ఎంతమంది వచ్చారండి? ఇందాక సార్ చెప్పినట్టుగా బాంబే దళాల్ స్ట్రీట్ అంతా వచ్చేసింది అక్కడ. అసలు మీరు చూడండి ఒక్కసారి, అది మాత్రం ఆ షాట్ వేయించుకోండి. సీరియస్లీ యూ షుడ్. కావాలంటే చిన్న క్లిప్పింగ్ కూడా అక్కడ వేయించండి, ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న ప్రపంచం మొత్తం చూసింది ఏముంది అమరావతిలో. వాడెవడో శ్మశానం అన్నాడు, అరే వచ్చి చూడరా శ్మశానం ఉందా? వేశ్యల రాజధాని. నీకేమన్నా అక్కడ వేశ్యలు దొరికారా నీకు? చేపలు పట్టుకోవచ్చు అన్న. అతను ఒక అతను వచ్చి చేపలు పట్టుకుంది, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ రాదు, చేపల వ్యాలీ పెట్టుకోండి. అందుకే కరెక్ట్ అండి, జగన్మోహన్ రెడ్డి పాపం చాలా చక్కగా చెప్పాడు. కడపలో నేను ఎప్పటికీ జీవితంలో చూడాలనుకోని చేపలు రొయ్యలు చూశాడు ఆయన. ఎవరి బుద్ధి ఎలా ఉంటే అలాగే మాట్లాడతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గురించి నిన్న అసలు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలను ఒక క్లిప్ వేసి ఒక్కసారి సోషల్ మీడియా మొత్తం పంపించండి. ఎందుకంటే ఇవాళ 18 నెలల్లో ఏదైతే మనం 2014లో కోల్పోయామో, అంటే ఆయన వచ్చి మనకి శంకుస్థాపన చేశారు, ఒక 5 ఏళ్ళు ఆయన చేయాల్సినంతా చేశారు, అయిపోయింది. కానీ అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారికి, అప్పటి అమరావతికి ఇప్పటి అమరావతికి ఆ తేడా యూ కెన్ సీ ఫుల్లీ. ఇవాళ మన వెంట కేంద్రం నడుస్తోంది, అప్పుడు కేంద్రం వెంట మనం నడిచాం. ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే 2014 and 19, నౌ 2024 to 29. సో ఇవాళ అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇవాళ ఎవడైతే ఏడుస్తున్నాడో ఏడవనివ్వండి, ఏడ్చేవాడిని ఎవడు ఆపక్కర్లే, వాడి కర్మ అది. ఇప్పుడు కొంతమందికి అనుభవించే యోగం ఉండదు జీవితంలో, వాడు ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఎందుకు ఏడవడం? ఇవాళ మీరు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా ప్రతిపక్షం ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇందాకే మనం సీతక్క మాట్లాడటం విన్నాం మనం.
అంటే మీకు ఏమనాలి, ప్రజలు కల్పించిన హక్కుని మీరు కోల్పోతున్నారు. మీరు ఒక ప్రతిపక్ష నేతగా మీరు మంచి మాటలు మాట్లాడటం లేదు, మంచిని ప్రచారం చేయటం లేదు. అంటే ఈ రాష్ట్రానికి మీరు పనికిరారు అని పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. మేము అసలు మనుషులం కాదు, మేము దోచుకోవటానికి వచ్చిన వాళ్ళం, మాకు ప్రజల అవసరం లేదు, ప్రజల అవసరాలు అవసరం లేదు అనేది ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే ఈరోజు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం తపన పడి 2019 to 24 ఇవాళ అధికార పక్షంలోకి వచ్చాక అడుగడుగున అణువున ఆయన రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారు. అది నిన్న అమరావతిలో మనం చూసాం. మీరు అన్నారు అమరావతిలోకి వెంటం వాలి వస్తుంది, ఇవాళ విద్యా సంస్థలు వస్తాయి, ఇవాళ ఏది రాదండి అమరావతికి. 15 బ్యాంకులు, 2 ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒక ఆర్థికం అంతా అక్కడే ఉంటుంది. అది కదా అసలు ఏ రాష్ట్రమైనా ఇంతవరకు అలా సాధించిందా? బాంబే తర్వాత ఎక్కడైనా ఉందా అలాగా? మీరు అన్నారు ఏమండి రాయలసీమకి ఇందాక సత్యమూర్తి గారు అన్ని వెడమర్చి చెప్పారు. ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నారు, ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ తక్కువ చేయకుండా, ఎక్కడ ఎవరికి ఏది పెడితే బాగుంటుంది, అక్కడ వాళ్ళకి ఉపాధి ఏం దొరుకుతుంది, వాళ్ళకి సహజ వనరులు అక్కడ ఏమున్నాయి. ఇవాళ అమరావతి 50% మనకి పచ్చదనం, 10% నీటి వనరులు. ఏమన్నారు, అమరావతిని ఎందుకు పనికిరాదన్నారు. అంటే మీరు అన్నదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కటి పాజిటివ్గా అక్కడ చూపిస్తున్నారు, చేస్తున్నారు, చేయిస్తున్నారు. మేము మీ వెంట ఉంటామని ఒక ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిన్న చెప్పారంటే సభలో, అది కూడా తెలుగులో మాట్లాడి, సిగ్గుతో తలంచుకోవాలి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మనం చేసిన నెగిటివ్ ప్రచారానికి ఇవాళ తెరపడిందని. ఇంకొకసారి ఎవడైనా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అమరావతి గురించి కానీ నెగిటివ్ మాట్లాడితే వాడిని రాష్ట్రం నుంచి తగలేయండి, ప్రజలకు చెప్తున్నాను నేను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకోని వాడు రాజకీయ నాయకుడు ఏంటండి? ప్రజలకు మంచి చేయాలని అనుకోని వాడు రాజకీయ నాయకుడా? నువ్వు తినటానికి పుట్టావు, నువ్వు దోచుకోవటానికి పుట్టావు, ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకున్నావు నువ్వు. అంటే నీకు దేవుడు అంటే భయం, భక్తి లేదు. ఆయన్ని కళ్ళు మూసుకుని ఉన్నాడు అనుకుని నువ్వు దొంగతనం చేశావు, ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు అనుకుని ప్రసాదం కల్తీ చేశావు. అన్నింటికీ అనుభవిస్తారు, ఎవ్వడు ఎక్కడికి వెళ్ళడు. 2 కొండలే అన్నప్పుడు ఏమైందో, ఆయన అదేంటి అదేదో దేవుడు అదేదో లడ్డు అంటే అంతకు మించి జరగచ్చు, మనకు తెలియదు. అంటే నేను అనేది దేవుడు అనేవాడు కళ్ళు తెరిస్తే దాని పర్యవసానం అలా ఉంటుంది. ఏది ఏమైనా ఇవాళ అమరావతిలో ఉన్న 3,900 ఎకరాల దాకా తీసుకోబోతున్నారు. మొత్తం 16,661.57 ఎకరాలు మొత్తం. అంటే వాళ్ళు మళ్ళీ రెండోసారి పూలింగ్లో తీసుకోబోతున్నారు. వాళ్ళకు కూడా అంతా గతంలో ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వబోతున్నారు. జరీబు భూములేవో అంటారు, అంటే అది కొంచెం సాయిల్ని బట్టి అన్నమాట. దానికి ఎకరాకి వాళ్ళు ఇంచుమించు 1,100 చదరపు అడుగులును, తర్వాత 500 చదరపు అడుగులు ఇదేమంటారు కమర్షియల్ ఇది ఇస్తారు. మామూలు మెట్ట భూములకు వచ్చి 1000 + 250 దీని కింద. సో ఆ రకంగా వాళ్ళు పాత రకంగానే ఇస్తామని నారాయణ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అంటే అమరావతి పునర్నిర్మాణంలో మళ్ళా ప్రతి రైతు ముందుకు వస్తున్నాడు. 1631 మంది రైతుల గతంలో మొత్తం ఇచ్చారు. వాళ్ళు చేసిన త్యాగాలే కదండి ఈరోజు అమరావతి. అది నిన్న లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఎవరు ఏడ్చినా ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని నవ్వని అంటారు. అలాగే ఏడ్చే వాళ్ళ గురించి మనకు అనవసరం. అమరావతి పోలవరం 2028కి పూర్తవుతుందని చెప్తున్నారు. బహుశా మరి అమరావతి కూడా 2028, 29 ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు. ఏది ఏమైనా మళ్ళీ మోదీ గారు వచ్చి 2028లోనూ 29లోనూ నూతన రాజధానిని ప్రారంభోత్సవం చేస్తారని మాత్రం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎందుకో తెలుసా? అప్పు కోసం. ఏ బ్యాంకుని వదల్లా, అన్ని బ్యాంకుల దగ్గరికి మనుషుల్ని పంపించారు. సార్ సెక్రటరీని కూడా తాకట్టు పెట్టించి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక ఘనకార్యం ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక బ్యాంకులో ఒక చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరో రిటైర్ అయ్యారు అనుకోండి, వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీరు మాకు సలహాదారులుగా ఉండండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయనకి జీతం ఇప్పించి ఆయనతోటి లోన్ తెచ్చుకుంటాడు. లోన్ తెచ్చుకొని హాంఫర్ట్. అట్లా కాకుండా ఈ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్లు అందరినీ తీసుకొచ్చి
దేశ ఆర్థిక మంత్రిని కూడా తీసుకొచ్చి అందరిని ఒక చోట కూర్చోబెట్టి మీరందరూ ఆర్థిక మంత్రి చెప్పిందావా నిర్మలా సీతారామన్ మీకు 2 ఏళ్లలో మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పింది. ఎంత గొప్ప మాట. అదే కాదు, మీరు రైతులకి మీరు ఏదో కిసాన్ కార్డు ఇచ్చేసి ఊరుకోవటం కాదు, ఇక్కడ అమరావతిలో మీరు రైతులకి ఎంత పెద్ద మొత్తంలో లోన్లు ఇస్తే వాళ్ళు అంత దేశాభివృద్ధికి అంత ఉపయోగపడతారని చెప్పింది. అంటే ఒక రైతుకి ఎట్లా సహాయం చేయాలి బ్యాంకులకి అనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం క్లియర్ కట్ ఆలోచనతోటి ఉన్నది. మరి అటువంటి ఆలోచనలని వచ్చి బ్యాంకర్లందరినీ ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఈ మాటలు చెప్తున్నారు అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత చిత్తశుద్ధితోటి నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. బ్యాంకుల నుంచి గవర్నమెంట్ స్థలాలు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడానికి కాదు, రైతులకు ఇప్పించాలి. మీరు రుణాలు తెచ్చుకోవడం గురించి మాట్లాడారు కాబట్టి సార్, దాని గురించి కూడా ఇప్పుడు కొత్త క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పటికే అమరావతి కోసం చాలా రుణాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అంటున్నారు. మొదటిసారి రైతులకే న్యాయం జరగలేదు. ఇప్పుడు భూములు తీసుకునే వాళ్ళు కూడా పాత రాయితీలు అంటున్నారు. కౌలు కూడా పాతలాగానే ఇస్తాం, ఇప్పుడు పెంచివ్వము అంటున్నారు. ఈ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మరోపక్క అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, మరి బడ్జెట్ నుంచి ఎందుకు నిధులు కేటాయిస్తున్నారు? హడ్కో నుంచి ఎందుకు రుణాలు తీసుకొచ్చారు? ప్రపంచ బ్యాంక్ నుంచి ఎందుకు రుణాలు తీసుకొచ్చారు? మళ్ళీ మంగళవారం వస్తుంది, మళ్ళీ 7,500 కేవలం అమరావతి కోసం అప్పు చేయబోతుంది అని చెప్పి అన్నారు. మీరు ఇప్పుడు వేసిన ప్రశ్న చాలా పాతది. సాక్షిలో ప్రతిరోజు అదే రాస్తూ ఉంటారు. మరి దానికి సమాధానం కోసమే కదా సార్. ఇక్కడ ఏంటి అంటే అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్లో భూసేకరణ చేస్తున్నారు. భూ సమీకరణ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కిరికిరీలతోటి న్యాయపరమైన అంశాలను కూడా కెలికి వదిలిపెట్టడంతో వాటిని పరిష్కరించుకోవడంలో కొంచెం జాప్యం జరిగింది. ఇప్పుడు అవన్నీ సెటిల్ అయిపోయినాయి. 3 మెంబర్ కమిటీతోటి మొత్తం సెటిల్ చేయించారు. రైతు సమస్యలన్నీ తీర్చారు. ఇంకా కొన్ని చట్టబద్ధంగా లీగల్గా ఉన్న కొన్ని హర్డిల్స్ని తొలగించాలి, ఆ పనిలో ఉన్నారు. ఈ 3 మెంబర్డ్ కమిటీ రాత్రింబగళ్ళు నిద్ర కూడా పోకుండా పనిచేస్తున్నారు. రిజల్ట్ కనపడుతున్నది. ఈ రోజున అంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మీ సమస్యలు తీర్చడానికి 3 మెన్ కమిటీ వేశాను. ఎవరు? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్, వీళ్ళతోటి కమిటీ వేశాను. ఈ కమిటీ ఇప్పటికే మీ సమస్యలన్నీ పరిష్కరించింది. ఇప్పుడు మీరు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి మీరు వెళ్ళమంటారా వద్దంటారా మీరు చెప్పండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఏ ముఖ్యమంత్రి అయినా అడుగుతాడా? రైతుల పర్మిషన్ తీసుకుంటే రైతులందరూ మీరు వెళ్ళండి సార్, 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి అని చెబితే అదే రోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్లో ఇట్లా రైతులు యాక్సెప్ట్ చేశారు అని చెబితే కేబినెట్ ఆమోదించింది. ఇంత అంటే ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నారు అక్కడ. అందుకని మీరు అడిగిన క్వశ్చన్లో ఉన్న అంశాలన్నీ పాతవి, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంవి. ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నాయి అన్ని విషయాలు మొత్తం. ఇంకొకటి ఏంటి అంటే అమరావతిలో ఇంతకు ముందర రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ వైజ్గా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే చిన్న ప్యాకెటే ఉంటుంది కాబట్టి ఆ రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి మరింత సులభం అవుతుంది. అందుకని చెప్పి ముందు ఒకటే ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం అనేది ఒకటే ప్రాజెక్టు. ఇప్పుడు వేరే ప్రాజెక్టులు, ఆ వేరే ప్రాజెక్టుల ద్వారా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు కాబట్టి అన్నిటికీ ఒకటే నామ్స్ ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ని ప్రాజెక్ట్ వైజ్గా చేయటం వల్ల
రైతుకి సమస్య వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇది అమరావతిలో జరుగుతున్నది. ఈ అమరావతిలో జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా కూడా ఏదో మీరు నేను అప్రిషియేట్ చేసినా లేకపోతే దాన్ని విమర్శించినా పెద్ద వాల్యూ ఉండదు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఆమె కూడా ఈ జరుగుతున్న ప్రొసీజర్ మొత్తాన్ని ఆమె ఎండార్స్ చేసి వెళ్ళారు. ఇది గమనించాల్సింది. రాజకీయ కారణాలతోటి దుమ్మెత్తిపోసేవాళ్ళు, రాజకీయ కారణాలతోటి రకరకాల వ్యాఖ్యానాలు చేసే వాళ్ళని తీసి పక్కన పెట్టండి. అక్కడ జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి, మీరు బడ్జెట్ నిధులు ఎందుకు కేటాయించారు? బడ్జెట్ నిధులు కేటాయించేది, మీ ఇల్లు కట్టుకోవాలంటే మీరే డబ్బులు ఖర్చు పెట్టాలి. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకోవాలి. మీరు బ్యాంకు లోన్ తెచ్చుకున్నా కానీ 80% 90% ఇస్తారు. ఒక 10% 20% మీరే పెట్టుకోవాలి. సింపుల్. రాజధాని కట్టుకోవటానికి, రాజధానిలో ప్రభుత్వ భవనాలు కట్టడానికి వేరే వాళ్ళు వచ్చి కట్టరు కదా, ప్రభుత్వమే కట్టుకోవాలి. అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి కాబట్టి కేంద్రం గ్రాంట్ ఇస్తున్నది. కేంద్రం ఎక్స్టర్నల్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళు అప్పు తెచ్చుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్ రూపంలో ఇస్తున్నారు. అది లోను కాదు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ ఒక 2-3 సందర్భాల్లో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగు భాషలో చెప్పారు. అయినా అర్థం కానట్టు నటించేవాడికి తెలుగు భాష రాకుండా అన్నా ఉండాలి, వాడి బుర్ర చెదలన్నా పట్టి ఉండాలి. ఇస్తున్నది కేంద్రం, ఇస్తున్నది గ్రాంటు రూపంలో ఇస్తున్నది రాష్ట్రానికి. వాళ్ళు లోన్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే నీకెందుకు? అందుకని అమరావతిలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనే అది కూడా వాస్తవం కాదు. ఈరోజు జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అంటే 56,000 కోట్ల రూపాయలు. ఈ 56,000 కోట్ల రూపాయలు ఏంటి? అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, మౌలిక సదుపాయాల మీదే ఖర్చు పెడుతున్నారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కాకపోతే నువ్వు నేను ఖర్చు పెడతామా? ఇది ఆలోచించాలి కదా. ఈ మౌలిక సదుపాయాలకి నిధులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో వాటిని శుభ్రంగా అన్ని ముందర పెట్టుకొని భోంచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అట్లా చేయకుండా ఏం చేస్తున్నారు అంటే మౌలిక సదుపాయాల కల్పనకి వాడుతూ ఉన్నారు. ఆ వాడుతుండటం వల్ల అమరావతి ఇంత వేగంగా రూపుదిద్దుకుంటున్నది. అయిపోయిందా మీ క్వశ్చన్? మీ క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ మొత్తానికి సమాధానం చెప్పానా? ఆర్ యూ కన్విన్స్డ్? మీరు ఏం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, నేను చెప్పేది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పండి. తెచ్చేవన్నీ కూడా లోన్లు కాదు, తెచ్చేవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అది మనకి గ్రాంట్ రూపంలో వస్తుంది. మేడం, గతంలో మనం చూసాం రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడు, విశాఖపట్నంకు అంటే ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు రాయలసీమ కోసం చంద్రబాబు గారు ఎంత చేశారు అన్నది కనిపిస్తుంది, విశాఖలో ఏం చేశారు అన్నది కూడా కనిపిస్తుంది. ఇదంతా తీసి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రచారం చేశారు కాబట్టి ఆయన ఏం చేశాడు, విశాఖకు ఆయన ఏం చేశాడు, రాయలసీమకు కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానని ఆయన తీసుకురాలేకపోయాడు, అలాగే పోలవరం పూర్తి చేస్తానని చేయలేకపోయాడు. రీసెంట్గా కూడా చంద్రబాబు గారు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తే అది అయ్యే పని కాదు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు చేయలేని పనులు ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తుంటే చూడలేకని ఈ ప్రచారాలు అనుకోవచ్చా? అందులో డౌటా మీకు? అంటే మీరు విశాఖపట్నానికి ఏం చేశాడు? చేద్దాం అనుకున్నాడు, మీరు చేయనివ్వలా. స్టీల్ ప్లాంట్ అమ్మేసి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నాడుగా ఆయన. అంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు పాడు చేశారుగా. ఇవాళ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ అంటే ఏమనాలి ఉత్పత్తిలోకి తీసుకొచ్చారుగా. కేంద్రం కూడా సహకారం అందించింది కదా, 1,100 కోట్లు 1,400 కోట్లే అండి. అట్లా తెస్తారా? అట్లా తేకూడదు, అమ్మేసి తినేయాలి కదా. మీరు అడిగారు కదా ఏం చేసిందని. లాస్ట్లో మీకు ఎలక్షన్స్ ముందు మాత్రం మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చామన్నారు.
ఇన్ఫోసిస్ ఒక్కటి వాళ్ళు తెచ్చారు. అంటే అది కూడా వాళ్ళు తేవడం ఏముందిలేండి, ఇన్ఫోసిస్కి ఇష్టమే వచ్చింది, అందుకని మేము తెచ్చామంటారు. అక్కడ ఏముంది, తెచ్చినందువల్ల ఉద్యోగాలు కల్పన ఏమైనా చేశాడా? అదేం చెప్పలేదు కదా వాళ్ళు. మేము ఇన్ఫోసిస్ తెచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సంస్థ వస్తుంది అంటే ఈ సంస్థకి మేము ఇంత భూమి ఇస్తున్నాము, దీనివల్ల ఇంత మనకి వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు అనేది ఓపెన్గా చెప్పగలుగుతున్నారు. అలా చెప్తూ ఉంటేనే దాని మీద వీళ్ళు ఇన్నేనా అన్నేనా, ఆ తర్వాత ఏ డేటా సెంటర్ వస్తే ఇన్ని ఉద్యోగాలేనా? ఒక ఉద్యోగం నువ్వు ఇప్పించే ముందు అసలు చూద్దాం, నువ్వు ఇప్పించావా పోనీ 2019-24 మధ్యలో? ఇవాళ ఒక డేటా సెంటర్ ఇచ్చాడుగా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు సార్, చాలా ఎక్కువ, 2,64,000 ఎంతో కదా నెలకి. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. ఆ మందు షాపుల్లో మందు అమ్మటానికి మనుషుల్ని పెట్టారు, వాళ్ళ కార్యకర్తలు, నాకు తెలియదు ఎవరు, వాళ్ళని పెట్టాడు. అయితే ఇప్పుడు మొత్తం మీద ఆ రకంగా చేయగలిగాడు ఆయన. తర్వాత మీరు అన్నారు కడపకి ఏం చేశాడని, మీరే అంటున్నారు స్టీల్ ప్లాంట్ తెస్తానన్నాడని. పాపం తెద్దాం అనుకున్నాడు, 2024లో మరి ప్రజలు ఎన్నుకోలేదు, అందుకని అది ప్రజల తప్పు. అక్కడ ప్రతిపక్షం తప్పు, వైజాగ్ ఏది స్టీల్ ప్లాంట్ అమ్ముకొనివ్వకపోవటం, ఇక్కడ ప్రజల తప్పు ఓటు వేయకపోవటం. ఓటు వేయకపోతే పోయారు. మన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లా. పాప ఆయన చేద్దామనుకుని చెయ్యలేక ఏదో చెప్తాడు ఆయన అనుకుంటాడు అన్నీ. కానీ అనుకున్నాక ఏమవుతుందంటే ఆ డబ్బులు చూసేసరికి ఆయనకు పాపం, ఇప్పుడు మనకి పూర్వం సినిమాలు ఇలా చేతులు నలుపుకుంటూ ఉంటారు డబ్బులు చూసి, అంటే మాకు ఇవ్వండి అని. అట్లాగే చేతులు నలుపుకోవడమో లేకపోతే నోరు ఊరడం, ఏదో మనకి ఒక మధురమైన పదార్థం చూస్తే నోరు ఊరుతుంది చూడండి, అట్లా డబ్బులు చూస్తే ఆయన కళ్ళు చెదిరిపోతాయి. అందుకే మీరు అన్నారు పోలవరానికి ఏం చేశారండి. ఎలక్షన్స్ ముందు కేంద్ర మంత్రి వచ్చి వైజాగ్లో మేము 15,000 కోట్లు ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి తినేశాడని ఆయన ఓపెన్గా చెప్పాడు ఎలక్షన్స్ ముందు, నేను మీకు గుర్తుంటే కనుక. అయితే కాబట్టి ఆయన పోలవరం కూడా పాపం చేద్దాం అనుకున్నాడు. అంటే పోలవరం ముందు అసలు ఆ మినిస్టర్కి అర్థం కాలేదు కదా, నాకే అర్థం కాలేదు, ఇంక చంద్రబాబు నాయుడు గారికి ఏం అర్థం అవుతుంది అన్నారు కదా అంబటి రాంబాబు. అందుకని వాళ్ళ పోలవరాన్ని అర్థం చేసుకుందాం అనుకున్నారు 5 ఏళ్లలో. సరే, అర్థమయ్యేలోపు 15,000 కోట్లు తినేశారు ముందు. తినేశాక నిదానంగా అర్థం చేసుకుందాం అనుకుంటే ప్రజలు మళ్ళీ అక్కడ మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. అంటే మీకు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు బనకచెర్ల కట్టేస్తే ఎట్లా? నీళ్ళంతా మీరు వేస్ట్ అవ్వకుండా మీరు బనకచెర్ల కట్టేస్తే, వరద నీళ్ళు వెళ్ళిపోకుండా ఆ వేస్ట్ అయిపోతున్న నీళ్ళకి మీరు బనకచెర్ల కట్టేస్తే రైతులు మళ్ళా బాగుపడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ బాగుపడకూడదు. అది జగన్మోహన్ రెడ్డి ఏమనాలి, ఆయన ఎయిమ్, అజెండానో ఎయిమో వాటెవర్. అందుకని ఆయన ఏదైనా జరుగుతోందంటే చిచి ఇది చేయకూడదు, ఇది అవ్వదు, దీనివల్ల పని అవ్వదు అంటాడు, లేకపోతే ఇది అయ్యే పని కాదంటాడు, ఇది నా వల్లే కాలేదు ఇంక మీరేం చేస్తారంటాడు. అదే పాపం అంబటి రాంబాబు గారు కూడా అన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి చెయ్యాలనుకుని చెయ్యలేనివన్నీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నవన్నీ ఇవాళ అమల్లో చూపిస్తున్నారు. 2028-29 నాటికి అమరావతి ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, ఎన్ని సంస్థలు వస్తాయి, ఎంత కళకళలాడుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రాలో ఉంటాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక పాయింట్ నేను అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో మీరు ఒక్క బిల్డింగ్ ఏమైనా కట్టించారా? ఒక్క కార్యాలయం ఏదైనా కట్టారా ఇంతవరకు? మనకి తెలిసి ఆయన కట్టారు. ఆయన తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఒక ప్యాలెస్ లాగా, అది ఎలాగ చేస్తారు. కానీ ప్రజలకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఒకటి కట్టాడు, కూలగొట్టాడు రాగానే, ప్రజావేదికను కూలగొట్టాడు. అందుకని ధ్వంసం చేయడంలో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి అయితే, నిర్మించడంలో పునర్నిర్మించడంలో ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం, మీరు ఇందా నుంచి అడుగుతున్నారు విశాఖపట్నం ఇప్పుడు ఈ తిరుపతి కల్తీ లడ్డు కేసులో ఒక పేరు వినపడుతూ ఉన్నది, తడతడకి అదే పేరు వినపడుతుంది. మీరు కూడా చాలాసార్లు అడిగారు, చిన్నప్పన్న అనే పేరు. ఈయన వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన మనిషి. ఏపీ భవన్లో స్పెషల్ ఆఫీసర్గా జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనిషి. ఈయన విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉండేవాడు వైసీపీకి. ఈ విజయసాయిరెడ్డిని తీసేసి వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత
ఈ చిన్నపన్న అనే వ్యక్తి విశాఖపట్నంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్లు కొన్నాడు. మరి అంత డెవలప్ అయితే విశాఖపట్నం అంటే వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా వెళ్ళిన వాళ్ళు డెవలప్ అయ్యారు సార్. ఇన్ఛార్జిగా వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి ఆయనకి సంబంధించిన ఈ చిన్నపన్న ఆస్తులు ఏం కొంటాడు? జీతం మీద బతికేవాడు కదా. సార్ బినామీ సార్. అంటే ఎవరు కొన్నట్టు? వైవి సుబ్బారెడ్డి గారు. అది వైవి సుబ్బారెడ్డి ఆయన తరఫున ఈయన ఆస్తులు కొని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసావు నువ్వు? విజయసాయిరెడ్డిని తీసేసావు. విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు ఏంటి? ఆ ఎండోమెంట్స్కి సంబంధించిన వాటి గురించి ఇవన్నీ తెలుసు కదా మనకి. ల్యాండ్లు కొట్టేశాడు. నువ్వు సంపాదించుకుంది చాలే, పక్కకు జరుగు, మా బాబాయ్ వస్తాడని చెప్పావు. మీ బాబాయ్ వెళ్ళి చేసిందేంటి? ఆస్తులు సంపాదించటం. ఇది మీరందరూ కలిసి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసింది ఇది. ఇటువంటి వ్యవహారాలు పెట్టుకొని మీరొచ్చి ఇప్పుడు విశాఖపట్నం గురించి మాట్లాడటం, అమరావతి గురించి మాట్లాడటం, రాయలసీమ గురించి మాట్లాడటం, ఇవన్నీ మానుకోండి. ఎందుకంటే మీ గురించి మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. మీ గేమ్స్ అర్థమైపోయినాయి. మీరు ఎట్లా విధ్వంసం చేశారో అర్థమైపోయింది. మీరు ఏది నిర్మాణాత్మక కార్యక్రమం చెయ్యలేరు అనే విషయం ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని అక్కడ తగాదాలు పెడదాం, ఇక్కడ తగాదాలు పెడదాం, ఇక్కడ ఇది చేద్దాం, అక్కడ అది చేద్దాం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదిరే పని కాదు. ట్రై యువర్ లక్ ఆఫ్టర్ 15 years యాజ్ పవన్ కళ్యాణ్ సెట్. ఇంకొకటండి, ఏం చేశారు వైజాగ్లో అంటే వ్యక్తిగతంగా ఆస్తులు సమకూర్చుకున్నారు. అది ఫైనల్